మాఘమాసంలో మొదటి శనివారము ఇవాల్టి సప్త శనివార వ్రతంలో పూజ అయితే ఇలా అయింది. వీలైతే సాయంత్రం గుడికి వెళ్ళి రావాలి. నేనైతే 7 వారాలు పూర్తయిపోయిన తర్వాత తిరుపతి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా దేవుడి దయ చూడాలి. కొందరు తిరుపతి వరకు వెళ్తారు, లేదంటే చిన్న తిరుపతి, ఇలా ఎవరు వీలుని బట్టి వాళ్ళు అయితే వెళ్తారు. కంపల్సరీ తిరుపతి వెళ్ళాలని ఏం కాదు, కానీ వెళ్తే మంచిది కదా. మార్నింగ్ ఇలా పూజ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ దీపం పెట్టుకొని గుడికి అయితే వెళ్ళాను. గుడి మొత్తం చాలా బాగా అలంకరణ చేశారు, ఎందుకంటే రేపు రథసప్తమి కదా. చాలా బాగా చేశారు. ఇలా బయటనే కాదు లోపల కూడా స్వామివారిని వాళ్ళ ముత్యాలతో అలంకరించారనమాట. చూడడానికి చాలా బాగుంది. వీడియోలో చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. याम याम अवतरदारं सुहासदस्यनागनो दस्यनागमोलंबयोः भद्रसमुद्रं यात्मावं भद्राय नमः पदये नमः ये भगवतत्वसेवा प्रभागच्च विष्णुसेनस्य समादेश हविहविं संकोचनं करो पश्चां ज्ञानदात्याहताहृदं कालस्वमेन कलाभोदाति संकुचन सर्पनेत्रं जात्वा గుడిలో కూడా ఇలా పిండి దీపాలు అయితే వెలిగిస్తున్నారు. అలంకరణ మొత్తం చేశారు కదా, చాలా బాగుంది. ఇది మామూలుగా ఒక ఏరియాలో గుడి అన్నమాట. అంటే మొత్తం కమిటీ కలిపి చేసుకుంటారు కదా. గుడిలో ఏ అకేషన్ వచ్చినా చాలా బాగా డెకరేషన్ చేసుకొని మంచిగా ఇలా చేసుకుంటారు కదా. అలా అసలు ఎంత బాగుందంటే స్వామివారిని ఇలా ముత్యాలతో అలంకరించారు. గుడి మొత్తం చాలా బాగా అలంకరణ చేశారు. ఇంకా రేపు రథసప్తమి కాబట్టి స్వామివారికి పూజ ఉందంట. తమలపాకులు, 1,00,000 తమలపాకుల పూజ. అందుకని ఇక్కడ తమలపాకుల మీద మొత్తం శ్రీరామ శ్రీరామ అని రాస్తున్నారు. 1,00,000 తమలపాకులతో పూజ అయితే ఉందంట రేపు. మామూలుగా ఈ ప్రసాదం మనం తిరుపతిలో చూస్తాం కదా, వడ, లడ్డు, పులిహోర, ఇక్కడ కూడా ఉన్నాయి. అలాగే మనకి తిరుపతిలో సాంబార్ రైస్ పెడతారు కదా, ఇక్కడ ప్రసాదంలో కూడా సాంబార్ రైస్, పొంగల్ అయితే పెట్టారు. ఇంట్లో పూజ చేసుకోవడం కాకుండా ఇవాళ గుడిలో కూడా మంచి దర్శనం అయితే జరిగింది. ఈ వీడియో ఇలా కంప్లీట్ అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.